కళ్యాణ్ రామ్ సినిమాలో బ్లాక్ బస్టర్ చిత్రం పటాస్. అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అతనొక్కడే తర్వాత దాదాపు 15 ఏళ్లకు కళ్యాణ్ రామ్ కి మళ్లీ సూపర్ హిట్ ఇచ్చిన సినిమా పటాస్. స్టార్ డైరెక్టర్ అనిల్ ఇదే తొలి చిత్రం. అనిల్ రావిపూడి మీద ఉన్న నమ్మకంతో కళ్యాణ్ నిర్మించి సినిమా ఇది. మాస్ కమర్షియల్ అంశాలతో వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చింది. మొదట అవినీతి చేసే పోలీస్గా, తర్వాత మారిన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా రెండు విభిన్న కోణాల్లో కళ్యాణ్ నటన అద్భుతంగా ఈ సినిమాలో ఉంటోంది. అలాగే దర్శకుడు అనిల్ కామెడీ కూడా పండించి సినిమాని సూపర్ హిట్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాకి సీక్వెల్గా చేయాలని భావిస్తున్నారట. ఇది పోలీస్ సినిమా కావడంతో ఖచ్చితంగా సీక్వెల్ తీసే ఛాన్స్ ఉంటుంది. క్రైమ్ కామెడీ ప్రధానంగా ఉండేలా కథని తయారు చేసే పనిలో మేకర్స్ ఉన్నారట. ఇప్పటికే పటాస్ 2కి సంబంధించి అనిల్ చర్చలు జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం అనిల్ మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. దీని తర్వాత కళ్యాణ్ రామ్ తో పటాస్ 2 చిత్రాన్ని స్టార్ట్ చేసే విధంగా పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. పటాస్ 2 తెరకెక్కితే ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ కెరీర్లో మరొక సూపర్ హిట్ పడినట్లే. అనిల్ మంచి ఫామ్లో ఉన్నారు. కామెడీ ఎక్కువగా జోడిస్తూ కమర్షియల్ పంతాలతో సినిమాని చేస్తూ బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నారు. ఇప్పటి వరకు తీసిన 8 సినిమాలు కూడా సూపర్ హిట్గా నిలిచాయి. కాబట్టి తనకి మొదటి సినిమా ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్కి పటాస్ 2 లాంటి కథతో మరొక బ్లాక్ బస్టర్ ఇవ్వడానికి అనిల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పటాస్ 2కి సంబంధించిన కథ చర్చలు కళ్యాణ్ రామ్, అనిల్ మధ్య జరిగినట్టుగా సమాచారం. పటాస్ 2 చిత్రాన్ని 2026లో స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్లుగా కళ్యాణ్ రామ్, అనిల్ కాంబోలో పటాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.